హాయ్ అండి. ఈ టెంపుల్‌ని ఒక్కసారి చూడండి. వరంగల్‌లో 1000 పిల్లర్ టెంపుల్ అనమాట. ఒక్కసారి విజిట్ చేయండి. అస్సలు మర్చిపోలేరు. నాకైతే 2 కళ్ళు చాలలేదు. అంత సూపర్‌గా ఉంది. శివాలయంలో అయితే ఫోన్ అస్సలు అలో లేదు. మీరు ఎలా అయినా దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి పిక్ అయితే పెట్టాను. దర్శనం చేసుకోండి. ఇంకా ఆపోజిట్‌లో వచ్చేసి టెంపుల్ అని చెప్పారు గానీ అది టెంపుల్ కాదండి. కళ్యాణ మండపము. ఒక్కసారి విజిట్ చేయండి. మీకే అర్థమవుతుందనమాట. అసలు చుట్టుపక్కల మొత్తము ఎంత సూపర్‌గా ఉందంటే 'వర్షం' మూవీ గుర్తుందా మీకు? అటుపక్క టెంపులు, ఇటుపక్క టెంపులు, మధ్యలో నంది. అసలు ఆ టెంపుల్ వ్యూ ఆ మూవీలో చెప్పినట్టు అంత మంచిగుంది. అక్కడున్నప్పుడు నిజంగా అంటే వర్షం పడితే ఎంత బాగుండేదో అనిపించింది. అంత బ్యూటిఫుల్‌గా ఉందనమాట. ఇప్పుడైతే శివాలయం దర్శనం అయిపోయింది. శివాలయం చుట్టుపక్కన చూడండి మొత్తము చుట్టూ సరౌండింగ్‌లో మొత్తము పిల్లర్సే అనమాట. అసలు ఎంత సూపర్‌గా ఉందంటే నాకైతే శివాలయం చుట్టూ చూడండి ఆ పచ్చని చెట్లు వ్యూ అసలు అద్దిరిపోయిందనమాట. నాకైతే చాలా బాగుంది. ఇక్కడ ఇక్కడ ఫోటోషూటు ఇంకా వేరే రీల్స్ కూడా తీసుకుంటున్నారు. అంత మంచిగుంది నాకైతే చూడడానికి. ఒక్కసారి మీరే చూడండి. ఇంతటితో శివాలయం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్‌లో టెంపుల్ అన్నారు గదా! ఇది టెంపుల్ గాదండి. కళ్యాణ మండపము. 4 సైడ్‌లో ఓపెన్ ఉంటుంది. మధ్యలో కళ్యాణ మండపం ఉంటుంది. అప్పట్లో దేవుళ్ళు ఇక్కడ కళ్యాణం చేసుకునేవాళ్ళు అని జెప్పేసి అంటుంటారు. చూడండి ఎటుపక్క జూసినా ఓపెనే ఉందనమాట. అంటే ఎటుపక్క జూసినా ఎంట్రీ ఉంది. 4 సైడ్‌లు. ఒక్కసారి మీరు చూడండి. ఇప్పుడు చూపిస్తానన్నమాట. మీకే అర్థమవుతుంది. బయటికొచ్చేసాక ఒక్కసారి టెంపుల్ చుట్టుపక్కల మొత్తం చూడండి. ఎంత మంచిగుందంటే నాకైతే అస్సలు నిజంగంటే ఇటుపక్క రావి చెట్టు, ఇంకా వేప చెట్టు, ఉసిరి చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. అంత మంచిగుంది నాకు. చాలా రోజుల నుంచి అందరూ వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటుంటారు గానీ అస్సలు వెళ్ళలేకుంటుంటారనమాట. నేను గూడా అలానే అనుకున్నా 3, 4 ఇయర్స్ నుంచి ఇలా అయినా చూస్తారు అని జెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. మధ్యలో నంది, అటుపక్క గుడి, ఇటుపక్క గుడి. ఈ వరంగల్ టెంపుల్‌ని ఒక్కసారన్నా విజిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.